అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలేంటో ఈ వీడియోలో మనం చూద్దాం. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకేమైనా మార్పులు చేయాలంటే మీ సలహాలు సూచనలు నాకు కొంచెం మీరు ఇవ్వండి, దాని ప్రకారం నేను ఫాలో చేసి వీడియోలు చేయటం మీకు నచ్చినట్లుగా వీడియో చేస్తాను. ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వార్తలేంటో చూద్దాం. మెయిన్ బ్యానర్ వార్తలు అన్నమాట. ఆంధ్రావనికి నవోదయం 2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు నేడు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. ప్రారంభోత్సవాలు రైటే, కానీ ఇది ఈ 5 ఏళ్లలో పూర్తయితే అందరూ హ్యాపీ, అది మాత్రం నేను చెప్పగలను. సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి విశాఖలో రోడ్ షో, భారీ బహిరంగ సభ. రైల్వే జోన్, హైవే ప్రాజెక్టులకు శ్రీకారం. తిరుపతి జిల్లాలో క్రిస్ సిటీకి శంకుస్థాపన. ప్రధాని పర్యటనకు కూటమి పార్టీల విస్తృత ఏర్పాట్లు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ప్రధాని సభకు సిద్ధమైన వేదిక. చూశారు, దేశ తూర్పు తీరానికి ప్రగతి హారాల్లా బాసిల్లే భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకోబోతున్నాయి. ఆంధ్రావనిని అభివృద్ధి బాట పట్టించేలా 2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా శ్రీకారం చుడుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న విశాఖ రైల్వే జోన్ సహా పలు కీలక పరిశ్రమలకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అంటే ఈరోజు శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వైకాపా హయాంలో విధ్వంసానికి గురైన పారిశ్రామిక రంగానికి ఊపిరిలూదేలా ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చే పలు ప్రాజెక్టులు ఈ జాబితాలో ఉన్నాయి. ప్రధాని మోదీ అనకాపల్లి జిల్లాలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్క్కు అంకురార్పణ చేయనున్నారు. కొత్తగా రైల్వే లైన్లు, డబ్లింగ్, విద్యుతీకరణ పనులతో పాటు జాతీయ రహదారులను ప్రారంభించి జాతికి అంకితమివ్వనున్నారు. చెన్నై, బెంగళూరు పారిశ్రామిక నడవాలో భాగంగా క్రిస్ సిటీ అభివృద్ధికి శ్రీకారం చుట్టనున్నారు. ఇది కానీ కరెక్ట్గా పనులు వేగవంతంగా జరిగితే మన రాష్ట్ర అభివృద్ధి చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా మంచి నిర్ణయం, మంచి పని చేస్తున్నట్లే. ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే 5న ఎన్నికలు, 8న ఓట్ల లెక్కింపు, షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ. ఓకే, భూకంప కారణంగా టిబెట్లోని ఓ గ్రామంలో ధ్వంసమైన ఇల్లు అంటండి. టిబెట్లో భారీ భూకంపం జరిగిందంట. 126 మంది మృతి. తీవ్రంగా 6.8 హెక్టార్స్గా నమోదు. అంటే దీన్ని ఆ రెక్టర్ స్కేల్స్ అంటారు కదా, ఆ స్కేల్ మీద కొలత అనమాట. దాని ప్రకారం ఆ పాయింట్ నమోదైందంట. 188 మంది గాయాలు. ఢిల్లీ, బీహార్, పశ్చిమ బెంగాల్, నేపాల్లోనూ ప్రకంపనలు. ఇది పరిస్థితి. పండగకు 7,200 ప్రత్యేక బస్సులు నేటి నుంచి అందుబాటులోకి. అన్నింట్లోనూ సాధారణ ఛార్జీలే. రాను పోను ముందే బుక్ చేసుకుంటే 10% రాయితీ. పండగలకి ఇంతకు ముందల్లా చూడండి, చాలా సంవత్సరాలుగా పండగ వచ్చిందంటే, సంక్రాంతి కావచ్చు, ఉగాది కావచ్చు, పెద్ద పండగలు ఏమైనా వచ్చినాయి అంటే బస్సులు అందుబాటులో ఉండేవి కాదు. బస్సులకి నానా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ప్రైవేటు బస్సుల ఛార్జీలు డబల్కి త్రిబుల్ అలా వసూలు చేసేవాళ్ళు. ఇప్పుడు 7,200 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది గవర్నమెంట్. అది కూడా ఈ రోజు నుంచి అందుబాటులోకి వస్తాయంట. ముందే టికెట్లు రిజర్వ్ చేసుకోవచ్చు. అన్నిట్లో కూడా ఛార్జీలు ఏది కూడా పెంచల. సాధారణ ఛార్జీలు ఎలాగైతే ఉన్నాయో అలాగే మీ ప్రయాణం కొనసాగించవచ్చు. చూడండి, ఎంత ఇబ్బంది లేని ప్రయాణం మీరు చేసుకోవచ్చు అనేది అర్థమైపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యకి హ్యాట్స్ ఆఫ్. పండగలా వచ్చారు అన్స్టాపబుల్ 4 అంటండి. అన్స్టాపబుల్ గురించి యాడ్ అది. శ్రీవారి వద్దకు చింతలేని ప్రయాణం. అందుబాటులోకి నాయుడుపేట, రేణిగుంట రహదారి. కోస్తా జిల్లాల నుంచి రోడ్డు మార్గంలో తిరుపతి వెళ్ళేవారికి ఇంతకాలం నాయుడుపేట, రేణిగుంట మధ్య ప్రయాణం అంటే నరకం కనిపించేది. వాహనాల రద్దీ ఉన్నప్పటికీ కేవలం 2 వరుసలతో అధ్వానంగా ఈ రోడ్డు ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. అధిక సంఖ్యలో ప్రమాదాలు నమోదయ్యేవి. 57 కిలోమీటర్లు ప్రయాణించేందుకు 2 నుంచి 3 గంటలు పట్టేది. ఇప్పుడు 6 వరుసల రహదారి అందుబాటులోకి వచ్చింది. 71వ జాతీయ రహదారి విస్తరణ దాదాపు పూర్తి కావడంతో ఇటీవల దీనిపై వాహనాల రాకపోకలను అనుమతిస్తున్నారు.
దీంతో కేవలం గంటలోపే 57 కిలోమీటర్లు ప్రయాణించి తిరుపతికి వెళ్ళే అవకాశం ఏర్పడింది. బా, రోడ్డు చూడండి ఎంత బాగుందో. అది నాయుడుపేట వద్ద ట్రంపెల్ ఇంటర్చేంజ్ అంట. సూపర్. ఇక్కడ కార్టూన్ చూడండి బాగా వేశారు ఇది. కానీ నేతల్లో మేమే అధికం తెలుసుకో, పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికం అని చెప్పి పేపర్లో వేశారు కదా దానికి. కానీ నేతల్లో మేమే అధికం తెలుసుకొని మగవాడు అంటున్నాడు అనమాట. శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం. శ్రీవారి ఆలయంలో ఈ నెల 10న వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని మంగళవారం కోయిల్ ఆల్వార్ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమంలో తిదితే చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు సుచిత్ర, ఎల్ల భానుప్రకాష్ రెడ్డి వీళ్ళందరూ కూడా పాల్గొన్నారంటండి. అంతే. తల్లిదండ్రులను పట్టించుకోకపోతే మీ ఆస్తులు పోతాయి. ట్రిబ్యునల్ల ఆదేశాలని అనుసరించిన రిజిస్ట్రేషన్లు రద్దు చేయొచ్చు. జిల్లా అధికారులకు ఇచ్చిన ఆదేశాల్లో రిజిస్ట్రేషన్ శాఖ స్పష్టీకరణ. మంచి నిర్ణయం అండి. తల్లిదండ్రులను పట్టించుకునే వాళ్ళు ఉంటారు కదా పిల్లలు, ఆస్తులు రాపించుకున్నాక, అలాంటి వాళ్ళ రిజిస్ట్రేషన్లన్నీ కూడా రద్దు చేసే అధికారం కోర్టు ప్రకటించింది. కోర్టు అయితే అధికారికంగా ఆదేశించింది. ఆ ట్రిబ్యునల్ ఆదేశాలను అనుసరించి రిజిస్ట్రేషన్ రద్దు చేయొచ్చు అని చెప్పి రిజిస్ట్రేషన్ శాఖ కూడా స్పష్టీకరణ అయితే ఇచ్చేసింది. ఇది చాలా మంచిదండి. తల్లిదండ్రులకు ఇక్కడ నుంచి నరకం కనపడకపోవచ్చు. 7 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం. సామాన్య భక్తులకు ప్రాధాన్యం. 9వ తేదీ నుంచి తిరుపతిలో ఎస్ఎన్డి టోకెన్ల జారీ. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు వెల్లడి. మంచిది. దర్శనాలకు దారి చూపే క్యూఆర్ కోడ్. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మొదటి 3 రోజుల కోసం ఇచ్చే సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వివరాలను తెలుపుతూ మహతి ఆడిటోరియం సమీపంలోని రామచంద్ర పుష్కరిణి వద్ద క్యూఆర్ కోడ్తో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. సెల్ ఫోన్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే దగ్గరలో ఉన్న కేంద్రం వివరాలు తెలుస్తాయి. మంచి ఆలోచన. ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకకు రావాల్సిందే. ఎంపీడీఓల హుకుంపై విమర్శలు. ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు పుట్టినరోజు వేడుకలకు తప్పకుండా హాజరు కావాలంటూ మంగళవారం ఎంపీడీఓలు గ్రామ సచివాలయ ఉద్యోగులకు హుకుం జారీ చేశారు. ఎమ్మెల్యే పుట్టినరోజున వేడుకలు బుధవారం ఉదయం 9:30 గంటలకు మొదలవుతాయి. అందరూ తప్పనిసరిగా రావాలి అంటూ ఏలూరు జిల్లా టి నరసాపురం ఎంపీడీఓ పేరుతో సచివాలయ ఉద్యోగులకు సందేశం వచ్చింది. ఈ సందేశం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తుంది. విధులు మానుకొని ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలకు హాజరు కావడం ఏంటని విమర్శలు వెల్లువెత్తున్నాయి. మరి నిజమే కదండి. చేయాల్సిన పనులు మానుకొని ఎమ్మెల్యే పుట్టినరోజు అయితే ఏంటి, ఇంకొకటి పుట్టినరోజు అయితే ఏంటి? జనాల కోసం కదా సచివాలయ ఉద్యోగులను ఏర్పాటు చేసింది. జనాలు ముఖ్యమా లేదంటే ఎమ్మెల్యే పుట్టినరోజులు ముఖ్యమా? ఇలాగే పిచ్చి పనులు చేసి ఇలాగ పార్టీని భ్రష్టు పట్టిస్తుంటారండి. నందిగాం సురేష్ బెయిల్ పిటిషన్ కొట్టివేత. ట్రయల్ కోర్టుకి వెళ్ళాలని సుప్రీంకోర్టు నిర్దేశం. కింది కోర్టులో వేసిన బెయిల్ పిటిషన్లో పూర్వ నేర చరిత్రను దాచిపెట్టడంపై ఆక్షేపణ. దళిత మహిళ మరియమ్మ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైకాపా మాజీ ఎంపీ నందిగాం సురేష్ బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలు చేసినందున ట్రయల్ కోర్టులో పిటిషన్ వేసుకోవాలని సూచించింది. మంగళవారం దీనిపై విచారణ జరిపిన జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ అగర్వాల్, గుంటూరు ప్రమోద్ కుమార్లు కేసు తాజా స్థితిని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కేసులో నిందితుడు సురేష్ పాత్రకు సంబంధించిన అంశాలపై ఛార్జిషీట్ దాఖలు చేశాం. కేసు మెరిట్స్ ఆధారంగా పరిశీలించడానికి సాక్షుల వాంగ్మూలాలు, కొన్ని డాక్యుమెంట్లు సేకరించాలి. 2 వారాల్లో అవసరమైన డాక్యుమెంట్లన్నీ సమర్పిస్తామని చెప్పారు. జస్టిస్ దీపాంకర్ దత్తా సురేష్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది మహేష్ జర్మలానీని ఉద్దేశించి మాట్లాడుతూ, బెయిల్ కోసం ట్రయల్ కోర్టులో సమర్పించిన దరఖాస్తులో పిటిషన్ తన పూర్వ నేర చరిత్రను చెప్పకపోవడాన్ని మేము తీవ్రంగా పరిగణించాం. బెయిల్ తిరస్కరించడానికి హైకోర్టు చెప్పిన కారణాల్లో ఇది కూడా ఒకటి. ఈ కేసు దర్యాప్తు తుది దశలో ఉంది. త్వరలో ఛార్జిషీట్ వేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో చెప్పింది. అందుకే ఛార్జిషీట్ దాఖలు చేశారా లేదా అని తెలుసుకునేందుకు విచారణను వాయిదా వేశాం.
ఇప్పుడు ఛార్జ్ షీట్ దాఖలైనందున కేసును ఇక్కడ ఎందుకు పెండింగ్లో పెట్టాలి, మీరు ట్రయల్ కోర్టుకు వెళ్ళి మళ్ళీ బెయిల్ కోరండి అని సూచించారు. మంచి పని చేశారు. ఇలాంటి వాళ్ళకి అలాగే జరగాలి. ఖైదీలతో వైకాపా నాయకుల ములాఖత్. సెల్ ఫోన్ల కాల్ డేటాలో గుర్తించినట్లు సమాచారం. విశాఖ కేంద్ర కారాగారంలో సెల్ ఫోన్లు దొరికిన కేసులో పోలీసు తీగలాగుతున్నారు. దీంతో కొంతమంది వైకాపా నాయకుల గుండెల్లో గుబులు మొదలైంది. ఇటీవల కారాగారంలో పెన్నా నర్మదా బ్యాంకుల వద్ద సెల్ ఫోన్లు దొరికాయి. వాటిలో సిమ్ కార్డులు లేకపోవడంతో IMEI నెంబర్ల ఆధారంగా కాల్ డేటా సేకరించినట్లు తెలిసింది. ఇప్పటి వరకు సేకరించిన వివరాల ప్రకారం పలువురు ఖైదీలు వైకాపా నాయకులతో మాట్లాడినట్లు సమాచారం. సెల్ ఫోన్లు దొరికిన బ్యారక్లోనే వైకాపా మాజీ ఎంపీ MVV సత్యనారాయణ కుటుంబ సభ్యులు కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు హేమంత్ కుమార్, రౌడీ షీటర్ వాసుమల్లి చిన్నా ఉన్నారు. వీరికి రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో సెల్ ఫోన్లు వినియోగించిన రౌడీ షీటర్లు వారు ఎవరెవరికి ఫోన్లు చేశారో పోలీసులు బయటపెట్టే అవకాశం అయితే ఉంది. కాల్ డేటాలో ఉన్న నాయకుల కదలికలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఏదో కుట్ర జరుగుతుందండి. అయితే మాత్రం రిపబ్లిక్ డే వేడుకలకు ఆచంట రైతుకు ఆహ్వానం. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటకు చెందిన ఆదర్శ రైతు నెక్కంటి సుబ్బారావుకు ఈ నెల 26న ఢిల్లీలో నిర్వహించే రిపబ్లిక్ డే వేడుకలకు రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం అందింది. మంగళవారం తపాలా శాఖ పాలకులు ASP ఆచంట వచ్చి ఆహ్వానం అందజేశారు. సుబ్బారావు 60 ఏళ్లుగా వరి పంటలో ఉత్తమ ఫలితాలు సాధించడమే కాకుండా వ్యవసాయ రంగానికి విశేష సేవలు అందిస్తున్నారు. ఈయన విదేశాల నుంచి మినీ కిట్గా తీసుకొచ్చిన R64 దేశమంతా విస్తరించింది. మహానుభావుడు అండి నిజంగా. ఇలాంటి వారిని నిజంగా సాదరంగా ఆహ్వానించి సగర్వంగా సత్కరించాలి. ఆసుపత్రులకు 500 కోట్లు చెల్లించేందుకు సిద్ధం. ఆశా ప్రతినిధులకు ప్రభుత్వ హామీ. NTR వైద్య సేవా ట్రస్ట్ కింద మరో 500 కోట్లను త్వరలోనే చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆశా ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం ఆశా ప్రతినిధులతో 2 గంటల పాటు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబు, ఇతర అధికారులు చర్చించారు. పెండింగ్లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలని పేర్కొంటూ సోమవారం నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద అందించే సేవలను నిలిపివేసినట్లు NTR వైద్య సేవా ట్రస్టు అనుబంధ ఆసుపత్రుల తరపున ఆశ ప్రకటించింది. గత ప్రభుత్వ హయాంలో అనుబంధ ఆసుపత్రులకు 2221.60 కోట్ల బకాయిలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు 1548 కోట్ల రూపాయలు చెల్లించింది. అదనంగా మరో 500 కోట్ల త్వరలో చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కృష్ణబాబు ఆశా ప్రతినిధులకు వివరించారు. ఈ సందర్భంగా త్వరలో రాష్ట్ర ప్రభుత్వం హైబ్రిడ్ విధానంలో ఆరోగ్య బీమా విధానాన్ని అమలు చేయనుందని కూడా తెలిపారు. మంచి మాట చెప్పారు. విశాఖ, తిరుపతిలోనూ త్వరలో పెట్టుబడిదారుల సదస్సులు. మంత్రి దుర్గేష్. మంచిది. సోనాలిక అసంభవమైన భారతీయ విజయగాథ. శ్రీ LD మిట్టల్ చైర్మన్ సోనాలిక. బరికి ₹1,00,000 అంటండి. ₹1,00,000 కావాలంటే ఆ 5వ బరి తీసుకో. దానికోసం 2 పోటీలో ఉన్నారు. ఆలస్యం చేస్తే అది కూడా ఉండదు. ప్రస్తుతం సంక్రాంతి కోడి పందాలకు బరులు సిద్ధం చేసిన నిర్వాహకుల మాటలు. అబ్బో. పింఛనర్ల సమస్యపై ముఖ్యమంత్రి సానుకూలం. రాష్ట్ర ప్రభుత్వ పింఛనర్ల సమస్యలు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా ఉన్నారని ఏపీ NDO రాష్ట్ర అధ్యక్షుడు KV శివారెడ్డి తెలిపారు. ఇటీవల సంఘం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన విద్యాసాగర్ అభినందన సభ ఆంధ్రప్రదేశ్ పింఛనర్ల రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో మంగళవారం గాంధీనగర్ ఏపీ NGO భవన్లో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉద్యోగులతో పాటు పింఛనర్ల సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర నాయకత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. మంచిది. బాల్య వివాహాలు అరికడదాం. ఖోఖో వరల్డ్ కప్ చీఫ్ రిఫరీగా ప్రసాద్. ఇంటి యజమానురాలికి బ్లాక్మెయిల్. నగ్న వీడియో భర్తకు పంపుతామని బెదిరింపులు. దంపతులపై కేసు నమోదు.
దుస్తుల బేళ్లు చోరీ, నిందితుల అరెస్ట్. 120 కేజీల గంజాయి స్వాధీనం అంట. అబ్బా 120 కేజీల, వామ్మో, ఆ రకంగా జరుగుతుంది గంజాయి దంతా. పండుగకు 7,200 ప్రత్యేక బస్సులు. ఓకే. ప్రజా సమస్యల పరిష్కారానికి సరికొత్త వేదిక జననాయకుడు. జననాయకుడు అనే పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టానని, ఎవరైనా నేరుగా వచ్చి సమస్యలు చెప్పినా, వాట్సాప్లో విన్నవించిన, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ప్రజా సమస్యలు మా దృష్టికి తెచ్చిన వాటన్నిటినీ ఆ పోర్టల్లో నమోదు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఆ సమస్యలను ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక PGRS RTGSతో అనుసంధానించి నిర్ణీత సమయంలో పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. సుపరిపాలనకు ఇది మంచి వేదిక అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇంటింటికి తిరిగి ప్రజల ఇబ్బందులు తెలుసుకున్న కార్యకర్తలు ఈ కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన అర్జీలు పరిష్కారం అయితే అలాగే ఇల్లు తిరిగి చెబుతారని చంద్రబాబు తెలిపారు. ఓకే. ఈ జననాయకుడు అనే వాటి విధి విధానాలు అంటండి ఒకసారి చూద్దాం. రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయినా తన నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే అని, అక్కడి ప్రజల బాగోగులు చూడడం శాసనసభ్యుడిగా తన ప్రథమ కర్తవ్యమని చెప్పిన చంద్రబాబు ఆ దిశగా చేపట్టిన వినూత్న కార్యక్రమమే జననాయకుడు. సీఎం తన సొంత నియోజకవర్గంలో నిత్యం అందుబాటులో ఉండడం సాధ్యం కాదు కాబట్టి ప్రజల స్థానిక పార్టీ కార్యాలయానికి వచ్చే సమస్యలు చెప్పుకునేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దాని యొక్క విధి విధానాలు: కార్యాలయంలో ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. అర్జీలు తీసుకుని వచ్చేవారికి సిబ్బంది కాఫీ, టీ ఇచ్చి కూర్చోబెడతారు. వారి సమస్య ఏంటో తెలుసుకొని నమోదు చేస్తారు. 6 అధికారులు ఉంటారు. ఒక్కొక్కరికి 6 విభాగాలు కేటాయించారు. వారు ప్రజల సమస్యలను విని పోర్టల్లో పొందుపరుస్తారు. ప్రభుత్వం పరిష్కరించే సమస్యలైతే PGRSకి పంపిస్తారు. పార్టీ తరపున చేయాల్సిన పనులైతే పార్టీ నాయకత్వం చర్యలు తీసుకుంటుంది. సమస్యను ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారో కూడా రాసి ఇస్తారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు పర్యవేక్షించడానికి ప్రత్యేక బృందం ఉంటుంది. కార్యాలయానికి వచ్చి అర్జీ ఇవ్వలేని వారికి టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తెస్తారు. సమస్యలు పరిష్కారం అయ్యాయా లేదా, పరిష్కారంపై వారు సంతృప్తిగా ఉన్నారా లేదా అర్జీదారులకు ఫోన్ చేసి తెలుసుకునేందుకు కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ప్రజా సమస్యలపై మీడియాలో కథనాలను గుర్తించి వాటిని సుమోటోగా జననాయకుడు పోర్టల్లో అప్లోడ్ చేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. ప్రజలు ఇచ్చిన అర్జీల్లో ఎన్ని పరిష్కారం అయ్యాయి, మిగతావి ఏ దశలో ఉన్నాయన్న విషయాన్ని సీఎం తన డాష్బోర్డ్లో నేరుగా చూసుకునేలా ప్రత్యేక వెబ్సైట్ను రూపొందించారు. సూపర్ అండి. ఇది కానీ కరెక్ట్గా అమలైతే ప్రజా సమస్యలు దాదాపు తగ్గిపోతాయండి. కరెక్ట్గా అమలు అవ్వాలి. దీనిలో కూడా లోటుపాట్లు కలిగినాయంటే ఎవరూ చేయగలిగింది కాదు. నాడు 4 రూపాయలతో నా సమస్య పరిష్కరించారు. రాష్ట్రానికి 100 IT కంపెనీలు రప్పిస్తా. సీఎం చంద్రబాబుతో NCSRC డైరెక్టర్ పెనుమర్తి హరికృష్ణ. మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా జీతం 3,000. అప్పట్లో నాకు కష్టం వచ్చింది. 4 రూపాయల ఖర్చుతో మీకు ఈమెయిల్ చేస్తే 2 నెలల్లో సమస్య పరిష్కరించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు నేను 100 కంపెనీలు రప్పించి యువతకు ఉద్యోగోపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తా. మిమ్మల్ని సంప్రదించేందుకు ఇటీవల 3 సార్లు మెయిల్ cm@apgov.in చేసినా స్పందన లేదు. మీరు అవకాశం ఇస్తే సైబర్ రంగం ద్వారా ప్రభుత్వానికి 1,000 కోట్ల రూపాయల ఆదాయం తెప్పిస్తా అని జాతీయ సైబర్ భద్రతా పరిశోధన కౌన్సిల్ డైరెక్టర్ పెనుమర్తి హరికృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపారు. సూపర్ అండి బాబు. సెకీ విద్యుత్ భారమే. ప్రజలపై వేసిన 3,000 కోట్ల రూపాయలు FPPCA ఛార్జీలు ఉపసంహరించాలి. విద్యుత్ టారిఫ్ ARR ప్రతిపాదనలపై APRC బహిరంగ విచారణ. అభిప్రాయాలు తెలిపిన ప్రజా సంఘాలు, భాగస్వామ్య పక్షాలు. పద్మశ్రీ గ్రహీత జగదీష్ మిత్తల్ కన్నుమూత. హైదరాబాద్లో అరుదైన చిత్రాల మ్యూజియం ఏర్పాటుకు కృషి. పట్టాలెక్కించి పరుగులు పెట్టించాలి. పడకేసిన చిన్న తరహా సాగునీటి వనరుల పనులు, 100 కోట్ల రూపాయల ప్రాజెక్టుల అధోగతి. రాష్ట్ర వాటా నిధులివ్వని వైకాపా సర్కారు.
వీటిపై ఎన్డీఏ ప్రభుత్వ దృష్టి అవసరం. వినూత్న ఆలోచనలకు ప్రాధాన్యం. పాలిటిక్ ఫెస్ట్ ముగింపు వేడుకల్లో మంత్రి నారా లోకేష్. ప్రధానికి స్వాగతం పలికేందుకు ఎదురు చూస్తున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆంధ్రావనికి నవోదయం. సీఎం భద్రతా వలయంలో కౌంటర్ యాక్షన్ టీంలు. ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రతా వలయంలోకి కొత్తగా కౌంటర్ యాక్షన్ బృందాలు వచ్చి చేరాయి. సీఎంకు మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఆయన భద్రతను పర్యవేక్షించే స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఎస్ఎస్జీలో ఇటీవల పలు మార్పులు చేశారు. బ్లాక్ క్యాట్ కమాండోలు, ఎస్ఎస్జీ సిబ్బందికి అదనంగా ఈ కౌంటర్ యాక్షన్ బృందాలు ఇప్పుడు రక్షణలో ఉంటాయి. భద్రత కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యమంత్రి రక్షణ విషయంలో రాజీ పడకుండా కౌంటర్ యాక్షన్ బృందంలోని 6 కమాండోలు విధుల్లో ఉంటారు. విపత్తు నష్టానికి సాయం ఉదారం. పండ్ల తోటలు, పసుపు, మిరప తదితర పంటలకు హెక్టార్కు 35,000 రూపాయలు. వరి, పత్తి, చెరుకు తదితర పంటలకు హెక్టార్కు 25,000 రూపాయలు. ఎంఎస్ఎంఈలకు 50,000 నుంచి 1,50,000 రూపాయలు. విపత్తు నష్టానికి అంటండి ఇవన్నీ కూడా. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం. ఓకే. హైదరాబాద్ మచిలీపట్నంలో గ్రీన్ కో అనుబంధ సంస్థల్లో సోదాలు. గత ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించండి. కోడిపాదనలపై పోలీసులకు హైకోర్టు ఆదేశం. పాస్పోర్టు విషయంలో జగన్కు ఓరట. నిరభ్యంతర పత్రం జారీ చేసిన హైకోర్టు 5 ఏళ్లకు పాస్పోర్ట్ ఇవ్వాలని అధికారులకు ఆదేశం. యూకే వెళ్లేందుకు అనుమతి. తీర్పు ఇచ్చిన జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి. పాస్పోర్ట్ విషయంలో జగన్కి అయితే ఓరట దొరికిందండి పాపం. యూకే వెళ్ళొచ్చు కూతురు దగ్గరికి. సరే, పేర్ని నాని భరోసాతోనే అంతా చేశాం. పోలీస్ కస్టడీలో బియ్యం కేసు నిందితుల వెల్లడి. బియ్యం కేసు నిందితులు అయితే వెల్లడి చేశారండి. పేర్ని నాని భరోసాతోనే అంతా చేశామని చెప్తున్నారు. చూడండి, బయటపడింది. స్టార్ హోటల్ పేరుతో 12 కోట్ల రూపాయల జనం సొమ్ము వృధా. పులివెందులలో ఆ భవనాన్ని కొన్న అధికారులపై చర్యలేవి. 1.5 ఏళ్ల క్రితం కొని పక్కన పెట్టారు. జగన్ బంధువుకే మేలు చేసేలా నిర్ణయం. శ్రీతేజ్ను పరామర్శించిన అల్లు అర్జున్. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను సినీ నటుడు అల్లు అర్జున్ మంగళవారం పరామర్శించారు. తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్, నిర్మాత దిల్రాజుతో కలిసి ఆయన ఆసుపత్రికి వచ్చారు. వైద్యులతో మాట్లాడి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి, చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఆసుపత్రి వద్ద ఉత్తర మండలం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రామ్ గోపాల్ పేట పోలీసులకు సమాచారం ఇచ్చి వారి అనుమతితో అల్లు అర్జున్ ఆసుపత్రికి వచ్చారు. ఆరోగ్యం అయితే మెరుగుపడుతుందంటండి ప్రస్తుతం ఇప్పుడిప్పుడే. తుంగభద్ర డ్యాంను పరిశీలించిన నిపుణుల బృందం. జత్వానీ కేసులో ఐపీఎస్ అధికారులకు షరతుతో ముందస్తు బెయిల్. ఇంటర్మీడియట్లో అంతర్గత మార్కుల విధానం. మూడు ముళ్ళ బందీలో బాల్య వివాహాలు రద్దు చేయడానికండి. శుద్ధి చేయకపోయినా బుద్ధి చెప్పట్లేదు. ముగ్గురాయి బెనిఫికేషన్ ప్లాంట్ల ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలు 17 ఏళ్లుగా అమలు చేయకుండా చోద్యం చూస్తున్న ఏపీఎండీసీ. మంగంపేట ప్రాజెక్టులో విచిత్రమైన పరిస్థితి. అక్కడ శుద్ధి చేయకుండా ఎలా పడితే అలా చేస్తున్నా కానీ బుద్ధి చెప్పట్లేదు అంటండి. అంతే. తప్పు చేసిన వారు తప్పించుకోలేరు. గతంలో నేను చెప్పినట్లు బాంబులు పేలడం మొదలైంది. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అబ్బా,
ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రశ్నిస్తూనే ఉంటాం. హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్న హరీష్ రావు చిత్రంలో ఆ పార్టీ నాయకులు. ఇవన్నీ ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. ఇంకా సాక్షిలో ఉన్నటువంటి మెయిన్ పేజీ వార్తలు ఒకసారి పరిశీలిద్దాం. భీమాకు నైవేద్యం, ఆరోగ్యం హరి. బాబు సూపర్ 6 హామీల ఎగవేత పరంపరలో ప్రజారోగ్యం బలి. ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా అంటూ ఎన్నికల్లో హామీ. గద్దెనెక్కాక మొండి చేయి, 10వ వంతుకే బీమా పరిమితం. కేవలం 2.5 లక్షలతో అరకొరగా బీమా అమలుకు నిర్ణయం. అది కూడా రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ పథకం లబ్ధిదారులకే వర్తింపు. ఆరోగ్యశ్రీని నీరుగార్చి 3,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టిన సర్కారు. బకాయిలు పెట్టిన సర్కారు అని చెబుతారు ఏంద్ర పిచ్చం. నీకు మైండ్ ఉందా లేదా? జగన్ కదా బకాయి పెట్టింది. పిచ్చనా కొడకల్లారా, ఏడ దొరికారా స్వామి. నెట్వర్క్ ఆసుపత్రుల్లో చికిత్సలు నిలిచిపోయే రోగుల ఆర్తనాదాలు. పేరుకుపోయిన బకాయిలు, పేషెంట్లను తిప్పి పంపుతున్న ఆసుపత్రులు. ఆసరా ఊసెత్తని బాబు సర్కారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు దూదికి దిక్కులేని వైనం. 0 వేకెన్సీ విధానంతో నాడు వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయాలు. నా బొంద నిర్ణయాలు. సిగ్గుండాలి చెప్పుకోవడానికి, సిగ్గులేని నా కూడా. ఆరోగ్యశ్రీపై ఎందుకంత కక్ష? చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ జగన్. ఎవరిని అడిగి విద్యుత్ ఛార్జీలు పెంచారు? ఎన్నికల ముందు చెప్పిందేంటి, ఇప్పుడు చేస్తున్నదేంటి? పిల్లలకు రాసిన ఆస్తిని వెనక్కి తీసుకోవచ్చు. తల్లిదండ్రులను సరిగా చూసుకోకపోతే పిల్లలకి ఎవరికైతే రిజిస్ట్రేషన్ చేసి రాశారో అది వెనక్కి తీసుకునే హక్కు ఉంది. నేడు విశాఖలో ప్రధాని పర్యటన. సాగుకు ఊతమిద్దాం, ప్రైవేటు చేతికి ఇంటి ప్లాన్ అనుమతులు. ఇక 24 గంటలు రాకపోకలు. ఓపెన్ స్కై ఎయిర్పోర్ట్గా విశాఖ విమానాశ్రయం. ప్రభుత్వానికి ప్రతిపాదనలు సూచించిన ఎయిర్పోర్ట్ వర్గాలు. ఎమిరేట్స్, ఖతార్లకు కనెక్టివిటీ పెరిగితే ఇతర దేశాలకు అనుసంధానం. సూపర్. బనకచెర్ల ద్వారా సీమకు నీరు. కోనసీమ కంటే అనంతపురం బెటర్గా ఉంది. కుప్పానికి అన్ని విద్యా సంస్థలు తీసుకొస్తా. ఆదివారం ఎవరూ పని చేయాల్సిన అవసరం లేదు. కుప్పం పర్యటనలో సీఎం చంద్రబాబు. 20 నుంచి సీఎం దావోస్ పర్యటన. సంక్రాంతికి 7,200 ప్రత్యేక బస్సులు. సిగ్గుందా? మీ ప్రభుత్వంలో ఎప్పుడైనా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు పండగలకి? ఎంత ఇబ్బంది పడ్డారు. హామీ ఇచ్చిన పవన్ ముఖం చాటేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు తమ కష్టాలు చెప్పుకునేందుకు వెళ్లిన మల్లంపల్లి పారిశ్రామికవాడ భూ నిర్వాసితులకు తీవ్ర నిరాశ ఎదురైంది. అబ్బా, ఈనాడేమో 150 కేజీలు రాసింది, వీళ్ళేమో 200 కేజీలు. తప్పులేదు. చాలా స్లో. డాక్టర్ కేర్ ఆఫ్ గూగుల్. ఆరోగ్యశ్రీపై ఎందుకంత కక్ష? బీమాకు నైవేద్యం, ఆరోగ్యం హరి. పిన్నెల్లిపై కఠిన చర్యలు వద్దు.
గత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతలు మాచర్ల టీడీపీ కార్యాలయంపై దాడి చేశారన్న ఆరోపణలతో నమోదు చేసిన కేసు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు ఊరటనిచ్చింది. ఇవన్నీ సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం. అన్నీ ఈనాడులో మ్యాక్సిమం వచ్చినవే ఉన్నాయి. నేను కొంచెం లేదు. ప్రగతి ప్రదాతకు స్వాగతం. $25,700 కోట్లు భారత్లో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు. కృత్రిమ మేధ, క్లౌడ్ ఇన్ఫ్రా విస్తరణకు ఖర్చు పెడతాం. 2030 నాటికి 1 కోటి మందికి ఏఐ నైపుణ్య శిక్షణ. అడ్వాంటైజ్ ఇండియా 2వ విడతలో భాగంగా ఏఐ ఆవిష్కరణల రంగంలో భారత్ లీడర్గా ఎదుగుతోంది. నవ్యాంధ్రకు నవశకం. అర్జీలు ఆన్లైన్లో. కుప్పంలో జననాయకుడు పోర్టల్ను ప్రారంభించిన సీఎం. ఓఎన్జీసీకి బూడిద. బ్యాటరీస్ పేరుతో డోలమైట్, బొగ్గు, మట్టి, రోడ్డు మెటల్ విషము బూడిద రంగేసి విక్రయం. సంక్రాంతికి పోదాం చలో చలో. నాడు నేడుపై ఆడిట్. పాఠశాలలో పనులు లెక్క తేల్చనున్న ప్రభుత్వం. వైసీపీ హయాంలో 8,230 కోట్లు ఖర్చు. అయినా ఒక్క పాఠశాలకు దక్కని 5 స్టార్ రేటింగ్. 87 పాఠశాలకు 0 రేటింగ్. భారీగా విధులు ఖర్చైనా కనిపించిన ఫలితాలు. పనులపై సర్వత్రా అనుమానాలు. పథకం నిధులు 3,000 కోట్లు దారి మళ్లింపు. అబ్బా, నాడు నేడుపై ఆడిట్. నాడు నేడు పథకంలో కూడా భయంకరమైనటువంటి గోల్మాల్. ప్రతిదీ కుంభకోణమేనండి. వాళ్ళు ప్రతిదీ కూడా కుంభకోణమే. $500 కోట్లు ఇస్తాం. నెట్వర్క్ ఆసుపత్రులకు ఆరోగ్య శాఖ హామీ. ప్రతి నెల బిల్లులు చెల్లిస్తాం. వైద్య సేవలు కొనసాగించండి. విద్యుత్ ఛార్జీలు పెంచాం. 2025-26 టారిఫ్లో పెంపు ప్రతిపాదనే లేదు. ఇవ్వండి 3 ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.